హాయ్, మీ పేరు? ప్రవళిక. ఓకే, ప్రవళిక గారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్రీ బస్ పెట్టారు కదా, అది ఉండడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే అది తీసేయడం మంచిదా, ఉంచడం మంచిదా? ఉంచడం ఓకే, స్టూడెంట్స్కి అయితే ఓకే, బట్ అందరికీ అది ఏమంటారు, అందరు ఎక్కడం వల్ల స్టూడెంట్స్కి ఇబ్బంది ఎక్కువ అయిపోతుంది. ఇంకా దానివల్ల సఫర్ బాగా అయ్యేదంటే స్టూడెంట్సే బాగా సఫర్ అవుతున్నారు ఆ బస్సెస్ వల్ల. ఓకే ఫ్రీ ఓకే, బట్ సఫర్ అయ్యేది మాత్రం స్టూడెంట్స్, బికాస్ కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి. ఫుల్ ఉండడం వల్ల టైంకి ఎక్కలేము, ఒకవేళ ఎక్కినా కానీ ఫుల్ బస్ అవ్వడం వల్ల అది యాక్సిడెంట్స్ అట్లా అవ్వడం. సో చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఎవరెవరికి పెడితే మంచిది అంటారు? కాలేజ్ స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ ఓకే, బట్ ఇంకా లేడీస్ అంటే వాళ్ళకి సపరేట్గా పెట్టాలంటారా? అట్లా పెడితే ఇంకా స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతుంది కదా. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఎలాంటి ఈ సిచ్యువేషన్ పెడితే బాగుంటుంది? ఫ్రీ బస్సెస్ బాయ్స్కి కూడా పెట్టాలి. బాయ్స్ కూడా ఫ్రీ బస్ పెట్టాలి? ఓన్లీ స్టూడెంట్స్, ఓన్లీ స్టూడెంట్స్కి. వాళ్ళు కూడా మాతోనే చదువుకుంటున్నారు, మా సరౌండింగ్స్లోనే ఉంటున్నారు కదా, వాళ్ళకి ఫ్రీ బస్సెస్, మాకి ఫ్రీ బస్సెస్, ఓన్లీ ఎడ్యుకేషన్ వాళ్ళకే పెట్టాలి. సపరేట్ పెట్టాలంటారు? అది నార్మల్ బస్సెస్, గర్ల్స్కి బాయ్స్కి ఫ్రీ బస్, ఓన్లీ ఎడ్యుకేషన్. మీరు ఇప్పటివరకు ఎప్పుడైనా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయా? డైలీ బికాస్ మేము ఫిలిం దగ్గర నుంచి రావాలి కాబట్టి ట్రావెల్కి ఫుల్ అవ్వడం వల్ల మేము ఎక్కడ పడిపోతాము, ఫుల్ అవ్వడం వల్ల ఎక్కడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు. అంతకుముందు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా ఫ్రీ బస్ తర్వాతేనా? అంటే ఇదే ఫస్ట్ ఇయర్ మేము బస్ ఎక్కి రావడం, ఇదే ఎక్స్పీరియన్స్ అయింది. ఇంకా నెక్స్ట్ మా జూనియర్స్కి ఎలా ఉంటుందో వాళ్ళకే తెలియాలి. మేమైతే చాలా సఫర్ అవుతున్నాం, బట్ స్టూడెంట్స్కి ఉంటే ఒకవేళ మేబీ మంచిగా ఉండొచ్చు. సో ఫ్రీ బస్ ఉంటే మంచిదా, తీసేస్తే మంచిదా? స్టూడెంట్స్కి అయితే ఓకే, ఇంకా లేడీస్ ఇంకా అందరు ఎక్కుతున్నారు కాబట్టి ప్రాబ్లం అయితే పక్కా అవుతుంది. ఒకవేళ వాళ్ళు సపరేట్ అయితే ఓకే, ఏం కాదు. స్టూడెంట్స్ వరకు ఫ్రీ బస్ ఉంటే ఓకే. అందరూ ఉండాలంటే ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారంటే, మరి మీరు ఏమైనా చెప్తారా గవర్నమెంట్కి? మేమైతే స్టూడెంట్స్కి సేవ్ చేస్తే చాలు, స్టూడెంట్కి న్యాయం చేస్తే చాలు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ మేడం. మహిళల కన్నా కూడా కాలేజీ పిల్లలకి అనేది పెడితే బాగుంటుంది. ఏంటంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి పెట్టిన కాడి నుంచి ఫ్యామిలీస్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా పప్పులకి ఉప్పులకి జనాలు దానికి దీనికి అనేది చెప్పి చాలా మంది గవర్నమెంట్లు చేస్తున్నారు. కాబట్టి కాలేజీ పిల్లలకు పెడితే బాగుంటుందని నా ఒపీనియన్. అది ఈ లేడీస్కి అయితే వేస్ట్, కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవే ఉన్నాయి. అది కానీ కండక్టర్లు వీళ్ళు కూడా సరిగ్గా రెస్పాన్స్ లేదు. ఫ్రీ టికెట్లు ఇచ్చేసరికి చులకంగా చూస్తున్నారు. కొంచెం ఎట్లయినా సరే పెద్దవాళ్ళు ఎక్కినా కూడా వాళ్ళకి చెప్పటం కానీ అదేం లేదు. మీకు తెలియదా, అడగాలని లేదా, ముందే ఎక్కేస్తున్నారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా. అది నా ఒపీనియన్ అయితే అదే. వాళ్ళ బాగా కొంచెం కాలేజీ పిల్లలకు పెడితే బాగుంటుందని నా ఒపీనియన్, అంతే. సో చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా అంటే చాలా కొద్దిగా అయితే ఇబ్బంది పడుతున్నాం లేడీస్. అది కానీ ఒక ఆడవాళ్ళు కూడా ఏంటంటే అందరూ ఒకలాగా ఉండరు కదా మెంటాలిటీ. కొంతమంది మెంటాలిటీ చాలా చోట్ల కొట్టుకోవడం కూడా జరుగుతుంది కదా. జరుగుతుంది. ఎందుకు నన్నే కొట్టపోయారు కొంతమంది లేడీసే కలిసి. ఆధార్ కార్డు చూపించలేదని చెప్పి నేను ఉంది చేతికి ఇవ్వలేదని నన్నే కొట్టపోయారు. ఎవరో దాకా ఎందుకు, నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నాగా, నేను ఫేస్ చేసే. వాటి గురించి తెలియదు కానీ చూసిందే చెప్పగలను, చూడని అయితే నేను చెప్పలేను కదా. నేను అది పెట్టడం వల్ల లాభం అంటారు, నష్టం అంటారు? రెండు ఉన్నాయి అంటున్నాగా. ఒకటే చెప్పను నేను, లాభం ఉంది నష్టం ఉంది. లేడీస్కి దూరం ప్రయాణాలకు అయితే ఓకే, కానీ దగ్గర ఏదో కొంచెం చింతల నుంచి గణేష్ నగర్ అట్లా అయితే కొద్దిగా ఇబ్బంది, కానీ దూర ప్రయాణాలకు అయితే పర్వాలా. ఇప్పుడు మీకు ఆటో సేఫా బస్సు సేఫా? అంటే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లకు చాలా నష్టం జరిగింది. దాని మీద మీ ఫీలింగ్? నా ఫీలింగ్ ఏంటో ఉన్నట్టు చెప్పనా. నా ఫీలింగ్ వేసి నాకు బస్సే కంఫర్ట్ అని నేను ఫీల్ అవుతా. ఎందుకంటే ఆటో సేఫ్ కన్నా బస్సే సేఫ్ అంట. బస్సులో ఎంతోమంది ప్రయాణికులు ఉంటారు, ఆటోలో ఉండేది నలుగురే. వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తారో ఒక్కొక్కరు ఒక మెంటాలిటీ ఉంటుంది. కానీ నేను బస్సే ప్రిఫరెన్స్ ఇస్తాను దేనికైనా సరే. నేను ఎక్కడికైనా బస్సులోనే, ఆటోలో అసలు వెళ్ళను నేను. ఓకే, ఇప్పుడు ఈ బస్సులు ఫ్రీ బస్సులు అవ్వడం వల్ల ఆటో డ్రైవర్లకు చాలా నష్టం జరిగింది. దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? నష్టం జరిగింది, నష్టం జరగలేదని అన్న నేను. నష్టం అయితే వాళ్ళకి కూడా ఉంది. ఎందుకంటే అందరూ బస్సుకి వెళ్తే ఆటో వాళ్ళు ఏమైపోతారు, మరి వాళ్ళు కూడా ఫ్యామిలీని వాళ్ళు బతికించుకోవాలి కదా. ఈ ఆడవాళ్ళని మేము ఆడవాళ్ళమైనా ఉద్దేశించుకునైనా బస్సు తీసేస్తాం బెటర్ అని నా ఆలోచన. ఎప్పుడు పెట్టుకునే టికెటే మంచిగానే ఉంది, మంచిగా ఉంది, నాకు బెటర్ అనిపించింది. కానీ కొన్ని ఉన్నది ఉన్నట్టు చాలా పథకాలు చెప్పారు. అవన్నీ వద్దు నేను, అవన్నీ వద్దు. ఓకే మేడం, హాయ్. మీ పేరు? అశోక్ నా పేరు. ఓకే, రేపటి నుంచి 1వ తారీఖు నుంచి డీజిల్ బళ్ళు పెట్రోల్ బళ్ళు నడపద్దు, ఓన్లీ గ్యాస్ బళ్ళు మాత్రమే నడపమంటున్నారు కదా, దీని మీద మీ ఒపీనియన్? దీని మీద నా ఒపీనియన్ ఏం లేదక్క. ఇదే బండ్లో డీజిల్ ఆటోలో నేను రాహుల్ గాంధీని తిప్పిన, నీకు ఆ వీడియోస్ కూడా చూపిస్తాను.
ఆయన చేసినప్పుడు లేనిది ఇప్పుడు డీజిల్ బండ్లు కావాలని ఆపుతానని చెప్పి జస్ట్ పుకారు అంతే. నిన్న కూడా చెక్ పోస్ట్ దగ్గర మీటింగ్ అయింది. అంటే సిటీ డిస్టిక్ బండ్ల నుంచి బయట బండ్లు తెచ్చి ఇవి నడపాలని ప్రాబ్లం చేస్తారు. ఇప్పుడు డిస్టిక్ బండి బయటకి చిడికి తెచ్చుకోవాలంటే 6 lakhs పడుతుంది. ఇప్పుడు నార్మల్గా డీజిల్ బండి అనుకో 1,50,000 పడుతుంది. మేము అంతా భరించుకోలేము కదా. ఇప్పుడు నార్మల్గా ఇది డీలర్స్ అనేది మనకి వెహికల్ పర్చేస్ చేస్తారనమాట. వాళ్ళు 50,000 కడితే మనకి ఇస్తారు. మన స్తోమత అంతా లేదు కాబట్టి మేము 50,000 కట్టి బయట సిటీ బండ్లు తెచ్చి మేము నడుపుతాం. ఇప్పుడు మీరు నడిపోతారంటే ఎట్లా కాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఇదే ఆటోలో తిరిగిండు, డీజిల్ బండ్లోనే తిరిగిండు. మీరు ఆయన పేజ్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది మీకు. అప్పుడు ఏమన్నాడు, 1 line 1 permit అన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ రాగానే ఇట్లా రేజ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇది ఒకవేళ సీజ్ చేస్తే కనుక మిగతా ఆటో వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది అంటారు? అట్లా ఎట్లా సీజ్ చేస్తారక్క? మీరు వీడియోస్లలో అన్నింటిలో మీరు చెప్పి నాతో మీరు ఆన్లైన్లో కొడితే నాది వస్తుంది, వీడియో కూడా వస్తుంది మీకు. నార్మల్గా అన్ని నేషనల్ మీడియా ప్రింట్ మీడియాలో మీరు ఏమని చెప్పారు, 1 line 1 permit అన్నారు. ఇప్పుడు డీజిల్ ఆటోలు అనేది తీసేసి ఎట్లా అవుతుంది అక్క? అది కాని పని కదా. ఇప్పుడు బస్సులు కూడా ఫ్రీ బస్సులు అనేవి ఆపేస్తున్నారంట. మళ్ళీ ఎప్పటిలాగానే మనీతోనే చేస్తారంట కదా. చేస్తే మంచిదే అక్క. మా ఆటో డ్రైవర్లకి చాలా ఇబ్బంది ఉన్నాయి ఇప్పుడు. ఎట్లనైనా ఇప్పుడు నార్మల్గా రెంట్ కట్టుకోవాలంటే 400 rupees ఒకళ్ళ దగ్గర మేము తీసుకొని నడుపుకోవాలి. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఎవరు చూసినా ఆధార్ కార్డ్ చూపిస్తున్నారు, వెళ్తున్నారు. మేము లోకల్ కొట్టుకునేటోళ్ళం. ఇప్పుడు బయట ఓలా ఊబర్ రంగాలు పెట్టుకొని ఆల్రెడీ సగం ఆటో డ్రైవర్లను ముంచేస్తారు. వాళ్ళే కమిషన్ బేసిక్లో ఇప్పుడు ఓన్గా వాళ్ళే బ్యాటరీ బండ్లని పర్చేస్ చేసి వాళ్ళ బండ్లనే నడిపిస్తున్నారు. వాళ్ళ బండ్లకే ఇవన్నీ నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆ యాప్లు కూడా పెట్టి వాళ్ళ బండ్ల గురించే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నడుస్తుంది. గవర్నమెంట్కి ఎంతో అంత ఇస్తున్నారు కాబట్టి ఓలా ఊబర్ అనేది బంద్ చేస్తారు. అదే కేరళ గవర్నమెంట్లో చూసుకుంటే ఓలా ఊబర్ అనేది బంద్ చేసి ప్రత్యేకంగా వాళ్ళ ఒక యాప్ని పెట్టి ఇంత కమిషన్ బేసిక్స్లో పెట్టిరు. ఆ తెలంగాణ గవర్నమెంట్లో కూడా చేస్తే బాగుంటుంది. అంటే ఫ్రీ బస్ తీసేయడమే మంచిదంటారా? అవును, అంతే కదా అక్క. ఫ్రీ బస్ తీసే అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా అది చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది, కాదని మేము అంటలే. ఇప్పుడు ఓల్డ్ పీపుల్స్కి, వికలాంగులకి వాళ్ళకి ఫ్రీ బస్సెస్ పెడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు వీళ్ళు వెళ్ళేటోళ్ళు డైలీ మేము రోడ్డు రవాణా రంగంలోనే ఉంటాం కాబట్టి మేము చాలా మందిని తీసుకెళ్తాం, గమ్యస్థానాలకు తీసుకొస్తాం అక్క. మేము తీసుకురాని అంటలే. మాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెల వచ్చేసరికి 8,000 EMI కిస్తులు కట్టుకోవాలి, ఇంటి రెంట్లు కట్టుకోవాలి, అన్నీ కట్టుకోవాలి. స్థానికంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మేము. అప్పుడు ఏమని చెప్పారంటే మీకు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇదే జూబ్లీస్ ఏరియాలో ఇక్కడ నుంచి మీకు మహమూద్ పంచనాల దగ్గర మీటింగ్ అయింది. అప్పుడు ఏమన్నారు, 1 line 1 permit అన్నారు. ఇప్పటి వరకు ఆ నెలకి 12,000 వేస్తున్నారు. ఆ 12,000 లేదు, ఇది కూడా లేదు. గవర్నమెంట్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఒక ఆటో డ్రైవర్ అనుకుంటలే అక్క. మాకు ఏదైతే హామీలు అయితే ఏదైతే చెప్పారో అప్పుడు అదే చేయండి అని చెప్తున్నాం అక్క. అప్పుడు మీకు యూట్యూబ్లో కొడితే వస్తుంది ఆల్రెడీ. ఆ రోజు రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు ఏమన్నారు, 1 line 1 permit అన్నారు. ఎందుకోసం అన్నాడు, 5 లక్షలు ఆటో పెట్టి కొనలేరు కాబట్టి డీజిల్ ఆటో 1 lakh 1 permit అన్నారు కాబట్టి అదే చేయాలి కదా అక్క. చేయకపోతే ఎట్లయితుంది అది? ఇప్పుడు మీరు చెప్పిన మాటలకి కట్టుబడి ఆటో డ్రైవర్లు నా ఆటోలోనే కూర్చొని రాహుల్ గాంధీని తీసుకొని వెళ్ళిన నేను. మీకు ఆ వీడియోస్ కూడా చూపిస్తా, ఫొటోస్ కూడా పంపిస్తాను మీకు. ఆయన పేజ్లో కూడా ఓపెన్ చేస్తే మీకు వస్తుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేజ్లో ఓపెన్ చేస్తే కూడా వస్తుంది. మీరు ఇప్పుడు అదే డీజిల్ బండ్లు బంద్ చేస్తే అంటే ఎట్లయితుంది అక్క? థ్యాంక్ యూ బ్రో. సార్ మీ పేరు? నా పేరు నరసింహరావు. ఓకే నరసింహరావు గారు, అయితే ఫ్రీ బస్ రద్దు అని చెప్తున్నారు. న్యూస్లో హల్చల్ అవుతుంది కదా, అది ఫ్రీ బస్ రద్దు అయితే ఏంటి, ఒకవేళ అట్లానే ఉంటే ఎలా ఉంటుంది? రద్దు అయితే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే అది మినిమం అనేది రద్దు అంటే రద్దు అని కాదు. సరే మీకు లేడీస్కి అనేది అనుకూలంగా ఇస్తా అంటున్నాం, సరే ఇవ్వండి, వాళ్ళకి ఫేవర్గా చేస్తా అంటున్నాం. కానీ కొంచెం మినిమంగా పెట్టండి. మినిమం అంటే ఒక 10 rupees పెట్టండి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కినా కూడా వాళ్ళకి ఒక 10 రూపాయలు పెడితే ఏమవుతుందంటే కొంచెం ఆర్థిక ఇబ్బంది కూడా ఆర్టీసీకి వస్తుంది. మనసుకి ఏంటంటే వాళ్ళు కూడా మినిమం తోటి ఛార్జింగ్ తోటి వెళ్ళిపోతుంటారు అనమాట. వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు. ఇట్లా ఇంత కంజెస్టెడ్గా పోరు బస్సులు అనమాట. వాళ్ళకి ఎక్కడ వెళ్ళానో అక్కడే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ పైసలు అయిపోతుంటాయి కదా. అందుకోసం ఆ ఇబ్బందితో కూడా వాళ్ళు కూడా ఎక్కడంటే అక్కడ to and fro పోలేకపోతారు. చాలా మంచిగా అనిపిస్తుంది. మన ఇన్కమ్ కూడా ఆర్టీసీ కూడా చాలా మంచిగా వస్తుంటుంది. అడ్జస్ట్మెంట్ అవుతుంది. ప్రజలకు కూడా సీట్లు వాళ్ళు అందుబాటులో దొరుకుతుంది. డ్రైవర్ కూడా ఇంత బాధపడరు, వాళ్ళు కండక్టర్ కూడా బాధపడరు. ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. ఒక్కొక్క కండక్టర్ డ్రైవరు టికెట్లు కొట్టాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కొట్టలేకపోతున్నారు అనమాట. మళ్ళీ నేను ఆపుదామంటేనేమో టైం ఎక్కువ అయిపోతుంటుంది. అలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. చాలా స్టార్టింగ్ లో బస్సులో కొట్టుకోవడం కూడా జరిగింది కదా. అవును, అందుకోసమే చాలా నిన్న 2 రోజుల కింద కూడా కొట్టుకున్నది అయింది. కొంచెం ఇబ్బంది ఉన్నది బస్సులో కూడా. ఇప్పుడు మన ఏదో ఉప్పల్ చౌరస్తా కాడ కూడా మన బస్సు యాక్సిడెంట్ కూడా అయింది. బస్సు ముంగడికి వెళ్ళి ఒక ఆమె వెళ్ళింది, వేరే వాళ్ళు దాటినారు. ఈమె అవతలకి వెళ్ళి వచ్చింది. అవతలకి వెళ్ళి వచ్చేసి దాటే వరకు బస్సు మూవ్ అయిపోయింది. బస్ కింద పడి చనిపోయింది అనమాట. అట్లా కాకుండా అనేది ఇప్పుడు వాళ్ళకు కూడా ఎందుకంటే వాళ్ళకి ఎందుకు టెన్షన్ ఉందంటే డ్రైవర్లకు టైం సరిపోలేక వాళ్ళు తొందర పోవాలని ఇబ్బందితో వాళ్ళు పోతున్నారు అనమాట. అదే అనమాట. బస్ కాకుండా మనీ పెట్టి చేస్తే మినిమం కాదు, మనీ ఛార్జెస్ పెట్టండి ఏ లేడీస్కైనా. లేదంటవా మీరు అంత ఇబ్బంది ఉంటే చెప్పండి, సీనియర్ సిటిజన్ కన్నా పెట్టండి. లేకపోతే ఈవెన్ ఎడ్యుకేషనల్ చదువుకునే వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చేయండి. ఎంత పెద్ద చదువునా కానీ ఎంత పెద్ద చిన్న కానీ ఫ్రీగా వాళ్ళకి ఇవ్వండి. అది అందుబాటులో ఉంటాయి. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎడ్యుకేషనల్ సిస్టమ్కు వాళ్ళకి అందరికి పెట్టండి. లేదంటే మినిమం 60 years ఏజ్ ఆధార్ ప్రకారం చూసుకోండి, 0 టికెట్ కొట్టండి.
ఈ తొక్కిసలాట్లు ఏంటంటే ముసలాళ్ళు గొప్పక్కన ఎక్కలేరు దిగలేరు ఎక్కలేకపోతున్నారు. పబ్లిక్ అనేది చాలా మంది అయిపోతున్నారు. ఇప్పుడు కొంచెం మనం ఫేర్ లాగా పెట్టినాం అనుకో కొంచెం జర ఇబ్బంది అనేది ఉంది, కొంచెం కంజెస్టెడ్ అనేది సరిపోతుంది అన్నమాట. హ్యాండిక్యాప్డ్స్ కూడా ఉంటారు కదా. అదే వాళ్ళకందరికీ అప్పుడు కూడా ఫ్రీగానే ఇచ్చినారు, ఇప్పుడు కూడా ఫ్రీగానే ఉంటుంది. అలా ఇచ్చేసేయండి. కానీ సీనియర్ సిటిజన్ కూడా ఫ్రీగా ఇచ్చేయండి. లేడీస్కి మాత్రం ఫ్రీగా పెట్టకండి. మినిమం ఒక 10 రూపీస్ చార్జెస్ పెట్టండి. వాళ్ళు ఎక్కడైనా ఎక్కడైనా దిగని బెస్ట్ అది. రైట్, థ్యాంక్ యూ.